హాయ్ అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాలు గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 సంవత్సరాల నుంచి అమీర్పేట్లో అందరికీ సేవలు అందిస్తున్నారు. సామాన్య ప్రజలకు దంతాల మీద అవగాహన కల్పించేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, కొంతమందికి గడ్డం కింది దవడ అనేది ముందుకు సాగి ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? మా వ్యూవర్స్కి తెలియజేయండి. కొంతమందికి ఈ కింది దవడ ఈ కింది దవడ ముందుకు వచ్చేసి ఉంటుంది. అంటే ఈ పై దవడ లోనకి వెళ్ళిపోయి ఉంటుంది, కింది దవడ ముందుకు వచ్చేసి ఉంటుంది అన్నమాట. అంటే ఈ పై దవడ పళ్ళన్నీ కూడా లోనకు ఉంటాయి, కింది దవడ పళ్ళన్నీ కూడా ముందుకు వస్తాయి అన్నమాట. అంటే ఈ మ్యాండిబుల్ అన్నది, ఈ దవడ ఎముక అన్నది కొంతమందికి ఎక్కువగా పెరగటం వల్ల, అట్లాగే కొంతమందికి ఈ చిన్నప్పుడు ఈ పళ్ళు అనేవి ఇవి లోనకి, అంటే కింది దవడ పళ్ళకి లోనకి ఇట్లాగా చొచ్చుకుపోయి ఉండటం వల్ల ఇది ఏమవుతుందంటే ఈ పై దవడ చిన్నగా అయిపోతుంది, ఈ కింది దవడ పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఈ కింది దవడ కొంతమందికి పొడుగ్గా, అది కొంచెం చూడటానికి కొంతమందికి అందంగా ఉంటుంది, కొంతమందికి ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగిన ట్రీట్మెంట్ కూడా ఉంది, దానికి చేయించుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.